సూర్యాపేట జిల్లాలో నిన్న సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మిగతా వారిని కూడా క్షతగాత్రులను కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే నిన్న సాయంత్రం ప్రమాదం జరిగిన సంఘటన స్థలం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా కారులో 11 మంది ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు మొత్తం కూడా ఇటు సూర్యాపేటకు వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ సూర్యాపేట నుంచి ఖమ్మం కూడా ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో కూడా నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కారు డ్రైవర్ కూడా ఇక్కడి నుంచి కారు వస్తుంది. కారు డ్రైవర్ కూడా ఓవర్టేక్ చేసి ముందరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వెళ్తున్న క్రమంలో కూడా సూర్యాపేట నుంచి కూడా బస్సు వస్తున్నట్టు పరిస్థితి ఉంది. కంట్రోల్ తప్పి మొత్తం కారు బస్సును ఢీ కొట్టిన పరిస్థితి ఉంది. బస్సు ఇదే ప్లేస్లో ఢీ కొట్టింది. ఇక్కడ ఢీ కొట్టిన తర్వాత మనకు స్పష్టంగా కనబడుతుంది విజువల్స్. మొత్తం ఇక్కడ చెల్లా చెదిరిన ఇక్కడ బస్సు ఏదైతే ఢీ కొట్టిందో కొట్టిన తర్వాత కూడా మొత్తం ఆ కారు అక్కడి వరకు కూడా దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం అందులో ముగ్గురు అక్కడికక్కడికే చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అతి వేగమే ప్రమాదానికి కారణమని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఓవర్టేక్ చేయడం వల్ల ఈ ప్రమాదం చేసి మనం చూస్తున్నాం. కొట్టి మొత్తం ఇక్కడికి అడ్డంగా పడిపోయిన పరిస్థితి కింద మొత్తం చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అన్ని బ్లడ్ షాంపిల్స్ కానీ అదేవిధంగా క్లాత్ కానీ అవి మొత్తం కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి రాత్రికి జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి మొత్తం పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒక 2 నిమిషాల వ్యవధిలో ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. సాక్షిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు నీ పేరు? బావుసింగ్. ఎన్ని గంటలకు జరిగింది? 4:30 టైంలో అయిపోయింది. జస్ట్ మేము 5 నిమిషాల ముందు సూర్యాపేట నుంచి మేము బయలుదేరినా. వాళ్ళే కారు వాళ్ళు కోటపల్లి నుంచి వస్తున్నారంట. బస్సు సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తుంది. ఆ బస్సు స్పీడ్లో వస్తుంది. అంతలో కారు వచ్చి స్పాట్ గుద్దేసరికి ఇంట్లో స్పాట్లో ముగ్గురు చనిపోయారు. తండ్రి కూతురు ప్లస్ అమ్మ ముగ్గురు చనిపోయారు. 7 పిల్లగాళ్ళు హాస్పిటల్ అంబులెన్స్ మేమే వేసేసినాం. వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలియదు ఇక మాకు. అంటే మీరే స్వతంగా కారులో నుంచి పాపలను తీసుకొచ్చి కూడా అంబులెన్స్ తెచ్చినాం. అప్పుడు అప్పటికే చనిపోయారు. వీళ్ళు ముగ్గురు స్పాట్లో జడ్డు. మా తండ్రి ముగ్గురు ఆయన చనిపోయింది. వెనక అమ్మ బిడ్డ చనిపోయింది. మిగతా 7 పిల్లలు అంబులెన్స్ చెప్పి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాం. 7 పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళందరూ 7 పిల్లలు ఉన్నారు. 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు బిడ్డ చనిపోయింది. అంతలో అప్పుడు నీతో పాటు ఎంతమంది మీరు చాలా మన ఎస్ఐ సార్, రవి సార్, సిఐ సార్ అందరూ ఇన్నే ఉన్నారు అందరం. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎట్లా అనిపించింది ఒకసారిగా అంత యాక్సిడెంట్ మరి ఘోరంగా సార్. అంత స్పాట్లో అయితే నాకు చూడబుద్ధి కాలేదు. అయినా కూడా నేను కూడా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను మా వాళ్ళు కోటపడి అంటే మా ఏరియా ఆత్మకూర మండలం మాది కూడా. మా దగ్గర పాటలను చూసేసరికి అందరు స్పాట్లో చనిపోయారు వాళ్ళు కూడా. ఇంతలో ఎంతమందిని మొత్తం వాళ్ళని ఆ బాడీ ఏదైతే కార్లో ఉంటుందో కార్ల నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన సిఐ సార్, ఎస్ఐ సార్, మన రవికుమార్ డిఎస్పీ సార్ వాళ్ళందరూ కూడా తీసి మన అంబులెన్స్ చేసి వాళ్ళని తీసిన తర్వాత కార్లను తీసుకుని వెళ్ళిపోయారు. కానీ అంతలో వెళ్ళిపోయినాయి. 5:30-6 సమయం ఉంది ఆ టైం లాస్ట్గా వాళ్ళు బాడీ కూడా తీసేసరికి. అంటే ఓవర్టేక్ ప్రమాదం అనుకోవచ్చా లేకపోతే ఏమన్నా? లేదన్నా వాళ్ళు ఇప్పుడు స్పీడే అనుకుంటా. బస్ మాకు జస్ట్ 5 నిమిషాల ముందు అయింది మాకంటే. అంతలోనే వచ్చేసిన బస్ ఆడ ఆపేసారు. బస్ మొత్తం ముంగట టైర్ మొత్తం గీసుకొని పోయింది మొత్తం కార్ని. ఇక స్పాట్లో కార్ చూస్తుంటే కూడా చాలా వరకు నుజ్జు అయిపోయింది. మరి ఘోరంగా ఉంది. అది ఎప్పుడు చూడలేదు అంత ఘోరంగా. పాపం వాళ్ళు ఫ్యామిలీ మొత్తం అప్పుడే స్పాట్లో డెడ్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళు పండుగకి వెళ్ళి పండుగ జరుపుకోవడంలో నిన్న ఆదివారం మళ్ళీ ఇంటికి బయలుదేరుతూ హైదరాబాద్ ఉంటారు వాళ్ళు. పాపం వాళ్ళు కూడా అంతలో స్పాట్లో జరిగింది. రైట్. మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఆ బీబీగూడానికి సంబంధించిన దగ్గర కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లో మేము ఇక్కడికి వచ్చామని కూడా వారు చెప్తున్నారు. మొత్తం కూడా కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం ముగ్గురు మాత్రం అక్కడికక్కడికే చనిపోయిన పరిస్థితి. మిగతా వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేమే స్వయంగా మాతో అందులో తీసి అంబులెన్స్లోకి పంపించి ఆసుపత్రికి పంపించామని చెప్తున్నాం. ఇలాంటి ప్రమాదము మేము ఎప్పుడు చూడలేదు. చాలా ఘోర ప్రమాదం చోటు చేసుకుందని కూడా వీరు చెప్తున్నారు. మొత్తం కూడా కారు బస్సు 2 వేగంగా ఉన్నాయి. మొత్తం ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ మొత్తం కూడా వీరు కారులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా పండుగ ముగించుకొని కూడా వాళ్ళు హైదరాబాద్ వైపు వెళ్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. బస్సు మాత్రము ఖమ్మం వైపు వెళ్తుంది. ఇదే ప్లేస్ ఎగ్జాక్ట్ ఇది సూర్యాపేట జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్చు సూర్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.